పోవాలనుకుంటే చీకట్లో ఎవ్వరు లేపలేమా కప్పుడు పోతురా చిత్రం పడతాను చిత్రం పడినా కానీ నీళ్ళు కానీ కోసుకొని ఇంట్లో పోతావు ఏముంటాడు చీకట్లో రాత్రిగా పోయి ఊట్లో పోయినా దుద్దేకి కొంచెమన్నా నూనె వేయాలి, లేకుంటే రాదు. పొడి పిండి కూడా లేదు ఎక్స్ట్రా. బొగ్గుల మీద గాలి చేయాలంగా నీకు. ఇప్పుడు వేసింది అంట. ఉడు నేను ఫీల్ అవుతున్నా, ఉడు నూనె వేయలేదు బాధ తింటున్నాడులే అని వేసినానంట. చేసినావా ఇప్పుడు వద్దు బయట హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ డార్లింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అందరికీ హ్యాపీ సండే. సో ఇప్పుడు కొంచెం లేట్ అయింది లేసేది. పాపకి రిపబ్లిక్ డే రోజు స్కూల్ కూడా పంపించలేకపోయాను అనమాట. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి అనేది ఒకటి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. రా పాప సినిమాలు తెచ్చుకోమంటా లేకపోతే ఏడు సాగుతుంది. రాత్రి 1 గంటలకు వచ్చిన డాడీ రా. ఏమి చాక్లెట్లే కదా నీకు కావాల్సింది? అక్కడ చాక్లెట్లే కదా ఇచ్చేది. పోవాలనుకుంటే చీకట్లో ఎవ్వరు లేపలేమా కప్పుడు పోతురా చిత్రం పడతాను చిత్రం పడినా కానీ నీళ్ళు కానీ కోసుకొని ఇంట్లో పోతావు ఏముంటాడు చీకట్లో రాత్రిగా పోయి ఊట్లో పోయినా తీయను బొమ్మ ఏమి అందరు ఇప్పుడు పోయేది అందరూ పోయినరా నవ్వుకోకందుకు అప్పుడే చదివేదండి బాగా చదివేదాన్ని చదవాలని పుస్తకం పడికి అందరూ పిల్లలు ఇల్లు ఏం చెప్పబోతుంటారు మేడా సాక్లే ले वाशिंग मशीन गुड रहे जमले ले यार सकले तो जरा टाइम है अपने उसको नहीं करना चलो అప్పుడు నగాడికి వచ్చి పండుకోకుండా అబ్బాయిని లేపమనొద్దు, నీళ్ళు పెట్టకపోయినా ఎవరు లేచారని మా ఈడ ఎవరు లేయాలి చిన్ని? నీ చేయి కూడా 2కే వండుకుంది. ఎవరు లేచారు చిన్ని? ఇద్దరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎవరేం నిద్ర పోలే, కావాలని పనుకోరు చిన్ని ఎవరు. ఇప్పుడు నిద్ర వచ్చాను. ఏం చిన్ని తిని ఉండొచ్చు ప్రశాంతంగా. లేకుంటే సినిమాకు
పోతే రిపబ్లిక్ డే పిలిచి ఫోన్ అన్నావు కదా, ఇంకా పోతున్నామని అనుకో సినిమాకి. ఏమి చలి మామూలుగా లేదు మా ఊర్లో. ఎప్పుడు ఈ మధ్యన వీడియోస్ తీయలే వాటి అర్థం కాలే. చెరువు ఉంది కదా, విపరీతమైన చలి. తాగినాయి నీళ్ళు. ఇప్పుడు పోసుకొని పోవాలి. చెప్పేందో ఇప్పుడు పోలేమ్మా. ఇంకా పోనప్పుడు ఏం సర్దుతుంది. నువ్వు ఏడు తెప్పించినామా బలి పోవాలి. బలి అన్నప్పుడు ఎలా నాకు ఏడిపోతూనే ఉంది. జరుగుతూ ఉంటాయి చిన్ని. ఎందుకు నేను ఇట్లా చేస్తావు నువ్వు? పొరపాటు పడినామని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమనలేదు కదమ్మా, వదిలేసేమ్మా. వదిలేసేయండి చిన్ని. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన రోజు చేసినంత ఉంటుంది పని నిజంగా. మార్నింగ్ పాప ఎందుకు ఏడ్చిందంటే, వాళ్ళ అబ్బాయి ఎందుకు ఏడ్చినాడంటే, నైట్ లేట్ అయిపోయింది. నైట్ నా లైవ్ అయిపోయేసరికి 11 అయింది కదా. సో ఇంకా గంటన్నర ఎక్కువ మేలుకునే నేను. ఈ పిల్ల 7:30కి స్కూల్కి వెళ్ళాలి, రిపబ్లిక్ డే కదా ఈరోజు. సో నాకే 7కి గుర్తొచ్చింది. నేను ఎప్పుడు రెడీ చేసే స్కూల్కి పంపించేది. ఆ బట్టలన్నీ ఆరేసేయాలి పైన. ఇంకా పాపం అలిగి టీవీ చూస్తూ కూర్చొని ఏం చేస్తుంది చెప్పండి, ఇంకేం చేయలేదు. అదిగోండి టీవీ చూస్తాను. ఏం చేస్తున్నా? రాత్రి చపాతి పిండి ఉంటే చపాతి రాత్రి వాషింగ్ మిషన్ బట్టలు ఆరేసి వాషింగ్ మిషన్ నీళ్ళే ఓడంలా. మీకు రా, నువ్వు సపరేట్ తిందిరా, నీకు పక్కన కలుస్తారా వాడికి. నీకు ఐ వాంట్ రాత్రి వేసిన చిన్నది మళ్ళీ దేని 3. నువ్వు ఆనే కూర్చో, మీ డాడీ కడితే నాకు పాపం డాడీ తినద్దా? నాకు రాత్రి బా నీకు కావాలంటే ఒకటి నూనె లేకుండా వేచ్చా. నూనె వేయలే, దుద్దేకి 2 చెంచాల నూనె వేయాలి, లేకుంటే రాదు. పొడి పిండి కూడా లేదు ఎక్స్ట్రా. బొగ్గుల మీద గాలి చేయాలంగా నీకు. ఇప్పుడు వేసింది అంట ఉరువు. నేను ఫీల్ అవుతున్నా, ఉరువు నూనె వేయలేదులే, బాగా తింటున్నాడులే అని. వేసినానంట. అట్లా ఉంటుంది మా ఇంట్లో. ఏది సాటిస్ఫాక్షన్ గా ఇది బాగుందని ఎప్పుడు చెప్పను నేను. నువ్వు పొద్దున ఏడ్చిందిలే అని. నాకు రాత్రి చేసేది చిన్న బుల్లి రావు. హలో, ఇది నెక్స్ట్ డే అనమాట. చలి చాలా ఇస్తుంది, బాగా ఇస్తుంది మా ఊర్లో. నాకు ఇక్కడ చలి పెడుతుంటే
వీడియో షూట్ చేయమనేనని చెయ్యి కాళ్ళని కూడా అడగవు కదా నువ్వు. ఏంది? వీడియో షూట్ చేయమనేనని చెయ్యి కాళ్ళని కూడా అడగవులే నువ్వు. అది నీ తప్పు, నువ్వు చేయబట్టడం నీ తప్పు. సరే, ఎప్పుడన్నా మీ అబ్బాయి తెచ్చినప్పుడు తినకుండా నువ్వు నిద్రపోతావే, అది నీ తప్పు. తినకుండా నిద్రపోవడం నీ తప్పు అంటాను. అది సరే. సరేలే కానీ గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్నటికి కంటిన్యూ వ్లాగ్ అది. నెక్స్ట్ డే కంటిన్యూ వ్లాగ్. చూడరా మళ్ళీ కట్ట తీస్తుంది. బాగా రాసుకుంటాను. ఇప్పుడు కూడా రాసుకో. వంతలు మర్తేసినావా డాడీకి? పోసుకుంటావా? చేయబెడు చూడు. పోసుకుంటా. చల్ల నీళ్ళు వద్దు కానీ బకెట్ కదా పడిస్తా. బకెటా జగ్గు మా వాళ్ళకి ఇంత గాంచినా కూడా అసలు కొంచెం కూడా తృప్తి విశ్వాసం అనేది లేనే లేదు. ఏం మీ నాయన పోసుకోడంటనా? ఏంది ఏమో పట్టుకో షూట్ చేయి. నీళ్ళ లేచు అమ్మా. అమ్మో నీళ్ళ లేచు. Daddy, my daddy, it's coming. Daddy, hi Chapu. Hi Chapu. Hi, bye. Hi, bye. Kerala. Tipu. Tipu. ఈ పాటలతో చచ్చిపోతున్నాను. మీ నాయన పాటలు ఏంది పడుకునే వాళ్ళ చేతులే ఉండవు. అన్నీ అమ్మ చేయాలి. మరి అమ్మ ఇష్టమా అంటే అమ్మ ఇష్టం ఉండదు కదా కదా. బొబ్బులాగా హెల్దీ ఫుడ్. ఏం ఫుడ్? హెల్దీ ఫుడ్డా? సరే అయితే